రేవంత్ సర్కారు చేతగాలి పాలన అన్నదాతల పాలిట శాపంగా మారింది. సాగు కోసం అప్పులు చేసిన రైతులు రుణమాఫీ కాక రైతు బంధు అందక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కామారెడ్డి జిల్లా గురజాల గ్రామ రైతు సొప్పరి మాణిక్యం గాంధీ ఆసుపత్రి వద్ద ఆత్మహత్య చేసుకున్నారు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాధిత కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఇతర బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. మాణిక్యం ఆత్మహత్య పాపం ప్రభుత్వానిదేనని జాజాల సురేందర్ ఆరోపించారు. ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా అందించి ఆదుకోవాలన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ని అడిగి తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి. రాష్ట్రంలో చాలా మంది రైతులు రైతు బంధు అందక రుణమాఫీ కాక ఇంకా అనేక విధాలుగా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి చూస్తున్నాం. దీనికి సంబంధించింది ఏమంటారు మీరు? సాయిమాధవి, గత కొద్ది రోజుల నుంచి ముఖ్యంగా రేవంత్ రెడ్డి పాలన ఏర్పడిన కాడి నుంచి రైతుల్లో ఆత్మస్థైర్యం పూర్తి స్థాయిలో దెబ్బతిన్నారని చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 56 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందులో భాగంగానే కామారెడ్డి జిల్లాలో 3 ఆత్మహత్య చేసుకున్నారు. నిన్న మాణిక్యం అనే రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి 12 లక్షల అప్పయ్యాయి. దాదాపుగా 3 పంటలకు సరిపడా అప్పు చేశాడు. ఇతరత్ర కారణాలు ఏమీ లేవు. పంటకు పెట్టుబడి సాయం, అదేవిధంగా ఈ పంటకు చేయవలసిన లాగోడి సకాలంలో అందక, అదేవిధంగా రైతు బలవన్మరణానికి పాల్పడిన సందర్భం స్పష్టంగా ఉంది. ఇతరత్ర వేరే కారణాలు ఏమీ కూడా లేవు. కానీ ప్రభుత్వం వేరే డైవర్షన్ కు దిగే పరిస్థితి ఉంటుంది. కుటుంబ సభ్యుల వాంగ్మూలం మేరకు, అక్కడున్న మాణిక్యం వాంగ్మూలం మేరకు కేసు అయితే ఇప్పటి వరకైతే నమోదు చేశారు. భవిష్యత్తులో మరి కేసు ఎటువైపు తిరుగుతుందో చెప్పలేము. కానీ రైతు కుటుంబ సభ్యులు, రైతుకు సంబంధించినటువంటి భార్య, పిల్లల వాంగ్మూలాన్ని పూర్తి స్థాయిలో రికార్డ్ చేసినటువంటి ప్రభుత్వ యంత్రాంగం ఆ దిశగా అడుగులేస్తే నిజమైన రైతుకు న్యాయం జరిగే పరిస్థితి ఉంటుంది. 12 లక్షల రూపాయలైంది. ఇది కేవలం పంటకు పెట్టుబడి సాయం మాత్రమే తీసుకొచ్చాడు. గతంలో అనేక మార్లు తన సన్నిహితులతో, దోస్తులతో కలిసి ఇదే విషయంపై చర్చించారు. తనకు 3 ఎకరాల పొలం ఉంది, 12 లక్షల అప్పయింది. ఒక కూతురు నిజామాబాద్ కోచింగ్ సెంటర్ లో కోచింగ్ తీసుకుంటుంది. అందుకోసం తను అనునిత్యం బాధపడే పరిస్థితి ఏర్పడిందని, ఇంతమూలు కేసీఆర్ ఉన్న సమయంలో ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది కాదని, పట్టుబడి సాయం రావడం వల్ల ఆసరగా నిలుస్తుంది అనే అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే పోయినసారి యాసంగిలో పండించిన పంటకు ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయక దళారులకు అమ్ముకొని మోసపోయాడు. కొంతమేరకు నష్టం వాటిందనే ఆరోపణలు కూడా బలంగా ఉన్నాయి. ఇటు నేపథ్యంలో అటు గుర్జాల తాండాలో ఉన్నటువంటి బోర్లు కూడా ఎత్తిపోవడంతో రైతు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలుమార్లు తన భార్యతో తన అభిప్రాయాన్ని, తన బాధను పంచుకునే ప్రయత్నం చేసిన సందర్భం కూడా స్పష్టంగా ఉంది. సారీ రైట్ రవీందర్, థ్యాంక్ యూ.